మొత్తము ఇప్పటికీ కూడాను పరారీలోనే ఉన్నారన్న. వీళ్ళు చిక్బళ్ళాపురం కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్కి అప్లై చేసిండ్రు. బెయిల్ క్యాన్సల్ చేసిందన్న కోర్టు. మళ్ళీ ఇప్పుడును స్విచ్ ఆఫ్లోనే ఉండారన్న వాళ్ళు. సరుకు ఇక్కడ మేము పోలీస్ స్టాఫ్ చేపించిన సరుకుని మళ్ళీ కోల్డ్ స్టోర్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేసి సరుకు అంతా ఎత్తుతున్నారన్న. వీళ్ళు మరీ ఫ్రాడ్ చేస్తున్నారన్న. నాకు ఒకనికే కాదు ఇలాంటి మోసం చేయండి. కర్ణాటకలో 20 ఏళ్ళనిక సుమారు కోట్లు సరుకు ఎత్తుకొని వచ్చి ఇదే మోసమే చేసినారన్న. కర్ణాటక డిస్ట్రిక్ట్ కోర్టు వీళ్ళకి అరెస్ట్ వారెంట్ అట్లా పెట్టిందన్న. మళ్ళీ కోర్టుకి హైకోర్టుకి వీళ్ళే వేసిన అప్పీల్ పోయినారన్న. స్టే చేపించినారు, పోలీసు వాళ్ళని కట్టేపించినారు. స్టే చేపించేసి డబ్బులన 1,89,00,000 నీళ్లు చెల్లినట్లు చెల్తా ఉన్నారన్న. ఎక్కడ పోతే అక్కడ పోలీసు వాళ్ళకి లక్షలు ఇచ్చి కొంటాము అంటారు, లాయర్లతో లక్షలు ఇచ్చి కొంటాము అంటా ఉన్నారు. ఇట్లా చేసి మాత అనాథలు చేసి పెట్టేసినారన్న. మాకు రైతులు దినము వచ్చి ఇంటికాడ గొడవల మీద గొడవలు చేస్తూ ఉన్నారు. రైతుల సరుకు అన్నది, రైతులకి దుడ్డు ఎలా మాకు లేని హింస పెట్టి తొందర చేస్తున్నారన్న.